పశ్చిమ గోదావరి జిల్లా వడ్లవానిపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో నిధులను జగన్ దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ఇక సర్పంచులు జోలి పట్టుకొని భిక్షాటన చేసేలా జగన్ చేశారని విమర్శించారు. ఈ మేరకు కూటమి సర్కార్ గ్రామీణ రహదారుల అభివృద్ధికి 2,000 కోట్లు కేటాయించిందని ఆయన తెలియజేశారు. ఈరోజు వడ్లవానిపాలెం గ్రామంలో ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి పంచాయతీ కార్యాలయం శిథిలా వ్యవస్థకి చేరుకున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు 32 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ వడ్లవానిపాలెం గ్రామానికి సంబంధించి పెచ్చేటివారిపాలెం బీసీ సోదరుల శ్మశాన వాటిక దురదృష్టవశాత్తు 5 సంవత్సరాలు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల ఆర్థిక పరిస్థితి అంతా కూడా కుంటుపడినటువంటి స్థితిలో అవకాశం ఉన్నంత వరకు ఇంకా కంపెనీలని కానీ సంస్థలను కానీ సిఎస్ఆర్ నుంచి అయినా సరే వాళ్ళ ఫండ్స్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈ వాటర్ ప్లాంట్లు, అదేవిధంగా బరిల్ గ్రౌండ్స్, శ్మశాన వాటికలు ఇట్లాంటివన్నీ కూడా కొన్ని చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వడ్లవానిపాలెంలో ఆ ఓఎన్జీసీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఆ 15 లక్షల రూపాయల కార్యక్రమానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేశాం. ఖచ్చితంగా దాన్ని కూడా పనులు మొదలు పెట్టుకుని ఆ 15 లక్షలకి ఒక 5 లక్షల రూపాయలు మనం కూడా కంట్రిబ్యూషన్ వేసుకుని ఒక 20 లక్షల రూపాయలతో అయితే సాధ్యమైనంత వరకు అది పూర్తి అయ్యేటువంటి విధంగా, అందంగా ఉండేటువంటి విధంగా తీర్చిదిద్దుతాము అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు వడ్లవానిపాలెం గ్రామంలో ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం నిర్మాణం